హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి. సో ఈరోజు ఏంటంటే మనము ఆఫీస్కి అయినా కానీ లేదంటే నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా సింగిల్ బ్యాంగిల్ కొంతమంది బాగా యూజ్ చేస్తారు కదండి ఈ విధంగా. సో ఇలాంటి బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్స్ థ్రెడ్ వర్క్తో ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. సో చాలామంది బయటకి ఒక చేతికి వాచ్ పెట్టుకొని సింగిల్ గాజు పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి కొంతమందికి అయితే బయట సింగిల్ బ్యాంగిల్స్ కొన్ని నచ్చకపోవచ్చు. థ్రెడ్ బ్యాంగిల్స్ బాగా వాడే వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో వాళ్ళ కోసమేనమాట ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి. సో అందరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో డైలీగా స్టిచ్చింగ్ వీడియోసే కాకుండా నా యాక్టివిటీస్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఏంటంటే చాలామందికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా లేకపోతే నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడైనా కానీ సింగిల్ బ్యాంగిల్ ఏది కనిపిస్తుంది ఇలాంటివి సింగిల్ బ్యాంగిల్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక చేతికి వాచ్ ఇంకో చేతికి బ్యాంగిల్ పెట్టుకొని అలవాటు చాలామందికి ఉంటుంది కదండి. సో అలాంటి వాళ్ళ కోసమేనండి ఈరోజు వచ్చేసి వీడియో. సో వాళ్ళ కోసం ఏంటంటే నార్మల్ టైంలోనే ఖాళీగా ఉన్నప్పుడే జస్ట్ ఒక 5-6 రకాల వస్తువులతోనే ఇంట్లోనే థ్రెడ్ వర్క్తో బ్యాంగిల్ తయారు చేసుకోవడం అయితే నేను చూపిస్తానండి. సో అది చాలామందికి నచ్చుతుందనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇన్కేస్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే ఏంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్ ద్వారా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? సో లేట్ ఎందుకండి, నేను ఏమేమి వస్తువులు యూజ్ చేసి థ్రెడ్ వర్క్తో బ్యాంగిల్ తయారు చేస్తారో చూపిస్తానండి. ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. సో దీనికోసం ఏంటంటే ఫెవిక్రిల్ అనేసి ఇటువంటి టైప్ ఆఫ్ గమ్ ఉంటుందండి. ఈ గమ్ బాటిల్ ఒకటి తీసుకోండి. అదేవిధంగా మీకు ఏ కలర్స్తోనైతే మీరు థ్రెడ్ వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో సిల్క్ థ్రెడ్స్ అనమాట. ఇవి ఒక్కొక్క థ్రెడ్ వచ్చేసేసి 10 రూపీస్ ఉంటుందండి. నేను ఈ 2 కలర్స్ తీసుకున్నాను. ఒక బ్యాంగిల్ ఏమో పింక్ కలర్లోకి, ఇంకో బ్యాంగిల్ ఏమో గోల్డ్ కలర్లోకి చేసుకుందాం అనేసి 2 కలర్స్ అయితే నేను తీసుకున్నానండి. దానికోసం ఏంటంటే ఇవి ప్లాస్టిక్ గాజులేనమాట, వాడి పడేసినాయి అనమాట. సో వాడేసేసి వదిలేసేసాను. ఎదుగుండి కలర్ పోయింది కదండి, ఈ విధంగా కలర్ పోయినవి తీసుకున్నానండి. ఎందుకంటే దీన్ని షేడ్ అంతా పోయింది, అందం మొత్తం కనిపించట్లేదు. సో దీన్ని థ్రెడ్తో డిజైన్ చేసుకుందాం అనేసి అయితే తీసానండి. అదేవిధంగా గోల్డ్ చైన్ అండి, స్టోన్స్ చైన్ ఒకటి తీసుకున్నాను. ఇవి మనకు కావాల్సినంత యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసేసి కుందన్స్ అండి, గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక సీజర్ అనమాట, ఇన్కేస్ మనకు యూజ్ అవుతుందనే సీజర్ తీసుకున్నాను. ఈ కొన్ని వస్తువులతో మనము బ్యాంగిల్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈ థ్రెడ్ని ప్యాటల్ కింద తీసుకోవాలండి. నేనైతే ఈ విధంగా పాతది ఫ్లాంక్ ఒకటి తీసుకున్నానండి. ఈ ఫ్లాంక్కి ఈ విధంగా పట్టుకొని మనకు ఎంతైతే దారం కావాలో చుట్టేసుకోవాలన్నమాట.
ఇంత లావుగా అయితే నేను తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. నేను పక్కన పెట్టేసేసుకున్నాను అండి. సో ఇంత లావుగా అయితే తీసుకున్నాను పింక్ దారాన్ని అయితే. సో గ్లో తీసుకుందామండి. గ్లోవ్స్ తీసుకొని దీని మీద పెట్టండి ఈ విధంగా. దీన్ని మనము ఈ విధంగా గట్టిగా పట్టుకొని మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఈ గాజు అనేది బయటికి కనిపించకుండా దారంతోనే కవర్ చేసుకుంటూ చుట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం చుట్టేసుకోవాలండి. ఈ గోల్డ్ చైన్ని దీనిపైన ఈ విధంగా అంటిద్దామండి. ముందుగా దీనిపైన గ్లూ అప్లై చేసేసుకుందాం. మనకు గోల్డ్ చైన్ ఊడిపోకుండా ఉండాలంటే ఇలాగ కొంచెం దారం అంటే 2 పేటల కింద తీసుకున్నానండి. ఆ దారాన్ని 2 స్టోన్స్కి డిస్టెన్స్లో
ఈ విధంగా చుట్టుకుంటే గనక స్టోన్స్ షైన్ అనేది త్వరగా ఊడిపోకుండా ఉంటుందండి. ఆ విధంగా అంటించేసుకున్న తర్వాత గాజైతే రెడీ అయిపోయినట్టేనండి. ఈ విధంగా ఇంట్లోనే రెడీమేడ్‌గా చేసుకుంటే ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా గానీ అందంగా కనిపిస్తుందనమాట. నేనైతే ఈ విధంగానే ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో, వాటి కోసం కొనుక్కున్నవేనండి ఆ వస్తువులన్నీ. సో, తర్వాత కొంచెం ఏమైనా అటు ఇటుగా ఏమైనా ఉంటే గనక కొంచెం అడ్జస్ట్ ఈ విధంగా చేసేసుకొని సమానంగా పెట్టేసుకోవడమేనండి. సో, ఎంతో అందమైన బ్యాంగిల్ రెడీ. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.